కువైట్ అనగానే మనం ఎంతసేపు అద్దాల బిల్డింగులు, మంచి మంచి రోడ్లు, కలర్ఫుల్ లైట్లు ఇవే చూస్తాము. కానీ రియాలిటీ ఇది. బయట పక్క సేమ్ మన ఇండియా లాగానే గోడౌన్స్, రోడ్లు, ఇక్కడ గలీజ్గా ఉండే రోడ్లు కూడా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు ఈ మధ్యన చాలా దారుణం అయిపోయినాయి. 2018 తర్వాత ఏ రోడ్డు కూడా ముందులా లేవు ఇప్పుడు. సేమ్ మన ఇండియా లాగానే ఉండేది ఇక్కడ. అవుట్ సైడ్ కోవిడ్ ఇది. అంతసేపు మీకు చాలా వీడియోస్లో అందరూ లోకల్గా చూపిస్తూ ఉంటారు. చూడు మట్టి కుంటలు, ఇక్కడ అక్కడక్కడ అంగళ్ళు. చాలామంది కంపెనీలో పనిచేస్తాం అంటారు. ఇవి ఆ కంపెనీలో పెట్రోల్కి, డీజిల్కి సంబంధించినవి ఇవన్నీ. ఇది రియాలిటీ. గ్రౌండ్గా ఇలా ఉంటుంది. చూడు ఎంత గలీజ్, చూడు దుమ్ము గలీజ్, చూడు చెత్త, పేపర్లు. ఇది రియాలిటీ. ఫ్యాక్టరీలో ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు, ఈ ఫ్యాక్టరీలు. రోడ్లు చూడు. ఆల్మోస్ట్ కువైట్లో ఏ రోడ్డు కూడా ఇప్పుడు సక్రమంగా లేవు. సేమ్ మన ఆంధ్రాలో ఇప్పుడు రోడ్లు బాగున్నాయేమో తెలియదు నాకు. ఇక్కడైతే వరస్ట్గా ఉన్నాయి. మరి ఆ కాంట్రవర్సీ జోలికి ఎందుకు? చెడిపోయినాయి రోడ్లు. ఒకప్పుడు నేను వచ్చిన కొత్తలో ఒక 8 సంవత్సరాల క్రితం వాళ్ళ చక్కగా ఉండేవి. రోడ్లు చూడు అసలు. టైర్లు సంకన ఆగిపోతే కోవిటలో టైర్లు వేయచ్చు, కొత్త టైర్లు వేయచ్చు. ఏదో స్క్రాప్ డంప్ యార్డ్ అనుకుంటా ఫ్యాక్టరీనా. అన్ని చెత్త పడేసినారు వెహికల్స్ అన్నీ. కోవిడ్లో మనం హైవే తీసుకుంటే గిన 6 నెంబర్ కానీ, 5 కానీ, 80 కానీ ఇట్లా పెద్ద పెద్ద రూట్లు ఉంటాయి. అవి ప్రధానంగా 4 పెద్ద దూరమే కాదు ఇది సిటీకి. కేవలం ఒక 50 కిలోమీటర్ల దూరం అంతే. మొత్తం ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ. కోవిడ్కి సంబంధించిన చాలా వీడియోస్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ కూడా కొడతా ఉండండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. 4 లైన్లు ఉంటాయి. 4 లైన్లు ఉంటే ఫస్ట్ లైన్ వచ్చేసి హై స్పీడ్ 120 నుంచి 130. సెకండ్ లైన్ వచ్చేసి 100 to 120. ఇప్పుడు నేను పోయేది వచ్చేసి 100, 90 to 100. ఇంకా ఇటు పక్క లాస్ట్ వచ్చేసి 80, 70. బండి ఏదైనా ఇంజన్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ముసలోళ్ళు కొద్దిగా స్లోగా డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ లాస్ట్ రూట్లో పోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా డ్రైవింగ్ ఇక్కడ. సింపుల్. 10 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా, 10 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా కంపల్సరీ ఉంటాయి. ఇవి హైవేలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే కెమెరాలు ఎటు చూసినా కెమెరాలు, సీసీ కెమెరాలు, అవి ఫైన్లు కూడా బాగా పెంచేసినారు. ఒకప్పుడు హై స్పీడ్ వచ్చేసి ఓవర్ స్పీడ్ వచ్చేసి 30 ఉండేది. ఇప్పుడు 150 చేసినారు. సిగ్నల్ జంపు 30 ఉండేది, ఇప్పుడు దాన్ని 100 చేసినారు. నో పార్కింగ్ ఒకప్పుడు 5 ఉండేది, ఇప్పుడు 30. పక్కనే పోలీస్ బండి పోతుంది. ఇట్లా వీడియోలు చూసినా కూడా పోలీసు వాళ్ళు వెనకాల మనకే తెలియకుండా బండికి ముందు పక్క సీసీ కెమెరా ఉంటుంది. దాంతో వాళ్ళు ముఖాలపై రాసేస్తారనమాట. చాలా ప్రమాదం ఇక్కడ అసలు. డ్రైవింగ్ ఒకప్పుడు డ్రైవర్లకు బాగుండేది, ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది డ్రైవింగ్ అనేది. ఇది 360 మాల్ మొత్తానికి అయిపోయి చేసుకొని మనం సిటీలోకి ఎంటర్ అయిపోయినాము. ఇంకొక 15 నిమిషాల్లో వచ్చేస్తుంది మా ఇంట్లో. అయితే దారిలో ఒక చిన్న పని ఉంది ఫర్వానియాలో. ఎలాగో బయటకు వచ్చేసినాక మన పని మీద పోతే ఒప్పుకోరు. బయటకు వచ్చినప్పుడే మన పనులు ఏమన్నా ఉంటే చూసుకొని పోతూ ఉండాలి అంతే.